ఒరే సజ్జల భార్గవరెడ్డి, ఎందుకురా ఓడిపోయిన బాధలో ఉన్నా సరే ఇంకా జగన్మోహన్ రెడ్డిని అమనాబూతులు తిట్టేస్తావు? నేను ఎందుకంటానంటే అన్నమాట, నిన్న వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మొత్తం ఒక ఫేక్ ప్రచారం ఒకటి చేసుకొచ్చారు. ఏంటంటే పవర్ స్టార్ పేరుతో ఒక విస్కీని తీసుకొచ్చారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో కూడా వేశారు. చదివినిపిస్తాను చూడండి ఒకసారి. పవర్ స్టార్ విస్కీ కూటమి ప్రభుత్వంలో కొత్త బ్రాండ్, నాణ్యమైన మద్యం అంటూ జనసైకిల్ని మెప్పించేలా పవర్ స్టార్ పేరుతో విస్కీని తెరపైకి తెచ్చిన చంద్రబాబు సర్కార్. ఏపీలో మాత్రమే ఈ బ్రాండ్ అందుబాటులోకి. నాణ్యమైన మద్యం అంటే ఇదేనా బాబు గారు అంటూ ఒక ట్వీట్ వేసుకొచ్చారు. దాని కింద కామెంట్లు చూస్తే సజ్జల భార్గవరెడ్డి గారిని ఏమనట్లా, ఆ వైసీపీ సోషల్ మీడియా అడ్మిన్ ఎవడన్నాడు వాడిని కూడా ఏమనట్లా. జగన్మోహన్ రెడ్డిని ఎల్కేలతో లకారాలతో సంబోధించి అమ్మనా బూతులు తిడుతున్నారు, మామూలు బూతులు కాదు. నేను అందుకే అన్న, అసలే మా అన్న ఊడిపోయిన బాధలో ఉన్నట్రా, మీరు ఇంకా అమలక్కలు తిట్టించి మాకండి అని చెప్పేసాను. ఎందుకంటే ఈ బ్రాండ్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి 2022లో తీసుకొచ్చాడు. అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు దీనిపైనే. ఏకంగా పవర్ స్టార్ అని పెట్టి నా పేరు మీద కూడా ఒక బ్రాండ్ తీసుకొచ్చాడంట. ఈ పిచ్చినా కొడుకులు చేసే పనులు ఇలా ఉంటాయని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో మాట్లాడారు. ఏమనుకుంటాడంటే జనం మర్చిపోతారులే, జనానికి ఇవేమీ గుర్తుండవు, మనం ఎప్పట్లాగే మళ్ళీ విష ప్రచారాలు చేసేయచ్చు, మళ్ళీ తప్పుడు ప్రచారాలు చేసేయచ్చు. జనానికి తెలిసి వాళ్ళు సోషల్ మీడియాలో అట్ట కొడితే ఇట్ట వచ్చేస్తుంది మన బతుకులన్నీ కూడా. నువ్వు అనవసరంగా జగన్మోహన్ రెడ్డి మీద కక్ష పెంచేసుకున్నట్టున్నావు. నేను జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, ఫస్ట్ ఈ బోకేదవని ఆ పెద్దదవని. ఈ బోకేదవంటే ఈ పిల్ల భార్గవరెడ్డి గారు, ఈయన్ని ఆ పెద్దదవంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, ఇద్దరిని తీసి పారతప్పు. వాళ్ళిద్దరిని తీసేస్తేనే కానీ నీకు పట్టిన దరిద్రం వదలదు. నేను ఆ పోస్ట్ కింద చూసా, దానికి కౌంటర్గా ఎవరైనా మాట్లాడతారేమో, కౌంటర్గా ఎవరైనా సమాధానం చెప్తారని చెప్పేసి అని. దానికి కౌంటర్గా ఎవరో సమాధానం చెప్పడం మానేసి సమాధానం చెప్తూనే నిన్ను పచ్చి బూతులు అమ్మనా బూతులు తిడుతున్నారు జగన్మోహన్ రెడ్డిని. అమ్మనా బూతులే. ఈ ఏదోకి ఓడిపోయినా కానీ సిగ్గుసారం ఇంకా రాలేదు. ఇంకా ఇలాంటి లోఫర్ నా కొడుకుని సోషల్ మీడియా ఇన్ఛార్జీలుగా పెట్టుకొని ఇలాంటి విష ప్రచారాలు చేపిస్తున్నారని చెప్పేసి అమ్మనా బూతులు తిడుతున్నారు. అయినా తప్పే ఉంది, వాళ్ళన్నా కూడా తప్పులేదు. డైరెక్ట్గా నువ్వే మీ దంపతులు ఇద్దరు కలిసి సాక్షి ఒకటి పెట్టేసుకొని, సాక్షి పత్రిక ఉంది కదా మనకి, డైరెక్ట్గా మీరు అందులోనే అబద్ధాలు చెప్తూ ఉంటే ఇంకా మా పిచ్చ కాకపోతే వాడేదో తిట్టేస్తున్నాడో వాడేదో చేస్తున్నాడని చెప్పి అనుకోవడం కూడా తప్పే. దీని వెనకాతలో కూడా నీ పాత్ర ఉంది. ఇప్పుడు చూడు ఏమైంది, మన విష ప్రచారాలు ఎందుకు చేయాలి, అందరి చేత అమ్మనా బూతులు ఎందుకు తిట్టించుకోవాలి? ఒకసారి చదివి వినిపించినా సత్తా చదివి వినిపిస్తే, ఆ బూతులు చదివి వినిపిస్తే చచ్చిపోవాలనిపిస్తుంది. ఇక అన్ని పచ్చి బూతులు ఒకసారి చూడిగో. గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు దీని గురించి నేను చెప్పాను కదా, ఆ వీడియో కూడా ఒకసారి వినిపిస్తాను చూడండి. జగన్ బ్రాండ్స్ కూడా ఉన్నాయంట. పొద్దున్నే పేపర్లో కూడా చూసా, పవర్ స్టార్ బ్రాండ్ కూడా ఉందంట. విన్నావు కదా. అంటే జనాలు మరీ అంత గొర్రెలు కాదు, జనాలకు అన్నీ తెలుసు. ఎవడు ఎప్పుడు తీసుకొచ్చాడు, ఏ బ్రాండ్ తీసుకొచ్చాడు. రాష్ట్రంలో మనం దొరికే మద్యం ఏదైతే ఉందో, నువ్వు అధికారంలో ఉన్నంతసేపు కూడా నాణ్యమైన బ్రాండ్లన్నీ పక్కకు తోసేసి నీకు నచ్చిన బ్రాండ్లు, రోజుకొక బ్రాండ్ అన్నమాట. అంటే ఏది ట్రెండింగ్లో ఉంటే, ఇవాళ ఏదైనా ఒక వార్త ట్రెండింగ్లో ఉందనుకోండి, నెక్స్ట్ డే ఉదయానికల్లా ఆ పేరుకు సంబంధించిన మద్యం బాటిల్ ఒకటి వైన్ షాప్లో దర్శనం ఇచ్చేసేది. ఏ ఇష్యూ అయినా రానివ్వండి, దేని గురించి అయినా రావండి, అది తీసుకొచ్చి అక్కడ పెట్టేసుకోరు. రాజధాని మీద ఇష్యూ నడిచింది అనుకోండి, క్యాపిటల్ అని పెట్టేసుకోరు. ప్రత్యేక హోదా గురించి కూడా, ప్రత్యేక హోదా గురించి ఇష్యూ నడిచింది అనుకోండి, స్పెషల్ స్టేటస్ అని చెప్పేసి ఒక బ్రాండ్ వచ్చేసి తెల్లారితడికి వచ్చేసేది. అవునా? మద్యాన్ని వ్యాపారంగా మలిచేసుకున్నాం మనం. మరి ఎవడికి చెప్తున్నావు నువ్వు ఇవాళ పాఠాలు? జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ చెప్తున్నావు, నువ్వు ఇలాంటి విష ప్రచారాలు చేస్తే నీకు 11 కూడా మిగలవు, రావు కూడా. జనాలు ఇప్పటికీ నీ ముఖాన్ని కాంట్రీని చుమ్మేస్తున్నారు, సొంత నీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలతో సహా. ప్రజల సంగతి పక్కన పెట్టు, మీ పార్టీ నాయకులు మీ పార్టీ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి ఇంత నీచుడు నికృష్టుడు అని చెప్పేసి అని మేము అనుకోలేదు. మేము చాలా ఎక్కువగా ఊహించేసుకున్నాము, పులివెందల పులిబిడ్డ బొగ్గ అని చెప్పేసి అని. అదేమీ లేదు, ఇది ఉత్తి పిరికి సన్నాసిడు. 5 ఏళ్ల కాలం పాటు అధికారంలో ఉండి పీకింది సచ్చింది ఏమీ లేదు, పప్పు బేలాలాగా పనిచేశారని చెప్తున్నాడు. ఇవాళ వచ్చి మళ్ళీ విష ప్రచారాలు చేస్తున్నాడు. 2014 నుంచి 2019 వరకు ఏవైతే విష ప్రచారాలు చేశాడో మళ్ళీ మొదలెట్టేశారు. నిన్న ఒక ట్వీట్ చూశాను నేను వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలోనే. ప్రత్యేక హోదా గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీలు పోరాటం నాకు ఆశ్చర్యం వేసిందన్నమాట.
5 ఏళ్ళు అధికారంలో ఉండి ఏం చేశారా అంటే దానికి సమాధానాలు ఉండవు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడా పోయినట్టు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడినా కానీ ప్రత్యేక హోదా ఇప్పుడు అవే పని కాదు, మన దగ్గర బలం లేదు, కేంద్రం దయా, మనం జస్ట్ సార్ అని చెప్పి అడుక్కుందాం, మన పరిస్థితి ఆ విధంగా ఉందని అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఓడిపోయిన తర్వాత సడన్గా తెర మీదకి మళ్ళీ ప్రత్యేక హోదాని తీసుకొచ్చారు. 5 ఏళ్ల కాలంలో ఏ ఒక్క ఎంపీ కూడా ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్లో మాట్లాడిన పాపాన పోలా. సరే అక్కడ దాకా వద్దు, మీకు ఒక ఛాలెంజ్ మాట ఏంటంటే బీజేపీ ప్రవేశపెట్టే బిల్లుకి వ్యతిరేకంగా ఓటేయండి, సరిపోదు, ఏం వద్దు, మీకు చిత్తశుద్ధి ఉన్నట్టే. అలాంటి సాహసాలు చేయలేదు మాట. ఇప్పుడైనా సరే రేపైనా సరే ఏదైనా బిల్లు ప్రవేశపెట్టింది అనుకోండి బీజేపీ కేంద్రం, ఎమ్మటే ఆమోదం తెలిపేస్తారు, ఎమ్మటే ఓటేస్తారు వెళ్ళి. పైగా ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద పాఠాలు ఉపన్యాసాలు, మేము పోరాటాలు చేస్తున్నాము, మాకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే ఎంతో ప్రేమ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి. మరి 5 ఏళ్ల కాలం పాటు ఏమైపోయిందంటే దానికి సమాధానం చెప్పరు. ఆ సాక్షులు అయితే మరీ ఘోరం. 5 ఏళ్ల కాలం పాటు ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది అనే పదాన్ని వాళ్ళ నిషేధించేశారు. 2019 నుంచి 2024 వరకు కూడా సాక్షిలో జర్నలిస్ట్ మాట్లాడినా, యాంకర్ మాట్లాడినా, న్యూస్ రిపోర్టర్ మాట్లాడినా సరే రాష్ట్ర అప్పులు అనే పదాన్ని నిషేధించేశారు వాళ్ళు. ఇవాళ రాష్ట్ర అప్పుల గురించి మాట్లాడుతున్నారు, ప్రభుత్వం చేసే అప్పుల గురించి ప్రస్తావిస్తున్నారు. ఆశ్చర్యం వేసిందన్నమాట మాకు. భారతిరెడ్డి గారు తెలివితేటలు అప్పుడప్పుడు మెచ్చుకోవాలనిపిస్తుంది ఇలాంటి సందర్భంలోనే. భారతిరెడ్డి గారు చూడటానికి పైకి అమాయకంగా కనబడతారు కానీ మీరు అనుకున్నంత అమాయకురాలు అయితే కాదు. జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ కన్నింగ్ తెలివితేటలు భారతిరెడ్డి గారికి ఉంటాయి. మహామేధావు అన్నమాట. అంటే ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి ప్రస్తావించకూడదు కానీ తప్పదుగా, రాజకీయాల్లో ఆవిడ కూడా కీలక పాత్రే కదా. జగన్మోహన్ రెడ్డితో పాటు రాజకీయంగా ఆవిడ కూడా కీలక పాత్రే. సాక్షి యజమాని ఆవిడ, సాక్షి పత్రికకి, సాక్షి టీవీకి యజమాని. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడితే పత్రికా యజమానులు ఏ విధంగా విమర్శిస్తున్నాం మనం, అలాగే ఆవిడ కూడా ఒక పత్రికకి, ఒక టీవీకి యజమాని ఆవిడ చిమ్మే విషయం ఎవడో చెమ్మడేమో. మరి ఆవిడకి అది ఒక దరిద్రమో లేదంటే అదొక జబ్బు అనుకోవాలి తప్పితే ఆవిడకున్న జబ్బు అనే అనుకోవాలి మేమైతే కనుక. భారతిరెడ్డి గారు దయచేసి మీరు ఎలాంటి వార్తలు ప్రచురించే ముందు సాక్షి యజమానిగానో డైరెక్టర్గానో ఏదో తగలడ్డారు కదా, జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పాను అవన్నీ కూడా. ఏం మాట్లాడినా జగన్మోహన్ రెడ్డితో డైరెక్ట్గా మాట్లాడడానికి ఉంటుంది. మేము పదపద్దాకా మీ పేరు ప్రస్తావించాలన్నా కూడా చాలా సిరాగ్గా ఉంది, చాలా చండాలంగా ఉంది. మీ పేరు పలకాలన్నా కానీ సిగ్గేస్తుంది మాకు. చిచి ఏమో ఆవిడ గురించి మనం ఎందుకు మాట్లాడాలి? అబద్ధాన్ని తెల్లారి లేచింటే అంత అశుద్ధమే, అంత అబద్ధమే, ఒక్క మాట నిజం ఉండదు. కనీసం ఆ డేట్ ఒకటే నిజం ఉంటుంది అంతే. సాక్షి పేపర్లో డేట్ ఒకటే నిజం ఉంటుంది. మీలాంటి వ్యక్తుల గురించి మాట్లాడితే మాకే చిరాకేస్తుంది. అన్నీ అబద్ధాలే. ఈ ఫేక్ బ్రతుకులు ఎంతకాలం అలా కొనసాగిస్తారో మాకు అర్థం కావట్లా. ఒక్క మాట నిజం చెప్తే తగలాడండి. రేపు పొద్దున పోయినా సరే పోలేరా బాబు ఉన్నంతకాలం నిజం చెప్పి పోయాడని చెప్పి అనుకోవచ్చు.